హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒడిశాలోని గజపతి జిల్లాకు చెందిన రాజలక్ష్మికర్ అనే ఒక మహిళని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది. అయితే హత్య చేసింది ఎవరా అని చూస్తే మరెవరో కాదు, తన 13 ఏళ్ల కూతురు. ఆ కూతుర్ని కూడా ఈమె ఒక రోడ్డు పక్కన చెత్త కుప్పలో దొరికిందని చెప్పేసి జాలిపడి పెంచింది, పోషించింది, పెద్ద చేసింది, చదివించింది. సో అంత 13 ఏళ్ల తర్వాత 13 ఏళ్ల వయసున్న ఆ పాప ఇప్పుడు తన తల్లి చావుకే కారణమైంది. అంటే తను పెంచిందని చెప్పేసి కృతజ్ఞత భావం లేకుండా ఆ పాప అయితే ఆమె తల్లిని అయితే చంపేయడం జరిగింది. ఇప్పుడు ఈ దేశవ్యాప్తం కూడా సంచలనం సృష్టించింది. అసలు ఎందుకు తన తల్లినే ఆ పాప చంపేసింది? ఆ పాప వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఈ ఘటనలో ఏం జరిగిందా అని చూస్తే, ఈ రాజ్యలక్ష్మి కౌర్ అనే మహిళ అండ్ తన భర్త అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చెత్తగుప్పలో ఒక పాప పడుంది. ఆమె ఏడుపులు వీళ్ళకి వినిపించాయి. సో వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక 3 నెలల పాప కనిపించింది. సో వీళ్ళకి ఎలాగో పిల్లలు లేరని చెప్పేసి ఆ పాప మీద జాలి చూపించి దత్తత తీసుకున్నారు, పెంచారు, పెద్ద చేశారు. ఈ క్రమంలో వాళ్ళ హస్బెండ్ మధ్యలో చనిపోయినప్పటికీ ఆమె రాజలక్ష్మి కౌర్ అనే మహిళ తన సింగిల్ పేరెంట్ గా ఉంటూ తన పాపనైతే పోషించడం జరిగింది. ఆమెను చదివించింది, పెద్ద చేసింది. 13 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పాప వ్యవహార శైలి కంప్లీట్ గా మారిపోయింది. అంటే తను ఫ్రీడమ్ కోరుకుంటుంది. అంటే ఆ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ని కూడా మెయింటైన్ చేసింది. అది వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళ స్నేహితులను కూడా అంటున్నారు. సో ఈ రకంగా ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ పాప కంటే, ఆ పాప వయసు ఏమో 13 సంవత్సరాలు, వీళ్ళ వయసు ఏమో 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, వాళ్ళ ఇద్దరు స్నేహితులు కూడా. అయితే ఈ విషయం వాళ్ళ తల్లికి తెలిసింది. అప్పుడు ఆమె కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా? వాళ్ళ వయసు ఎంత? వాళ్ళతో రిలేషన్షిప్ ఏంటి? వాళ్ళని బాయ్ ఫ్రెండ్స్ గా చేసుకోవడం ఏంటి అని ఈ రకంగా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది. ఇది పాపకి ఎవరైతే ఉన్నారో 13 ఏళ్ల పాప, ఆ పాపకు నచ్చలేదు. తను తల్లి నిర్బంధాన్ని తను యాక్సెప్ట్ చేయలేదు. తనకు తల్లి కంట్రోల్ చేయడాన్ని తను ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. సో ఇదే విషయాన్ని వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్స్ కి అయితే చెప్పింది. ఈ రకంగా తన తల్లి బిహేవ్ చేస్తుంది నా పట్ల, మరి ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు వాళ్ళిద్దరూ కాస్త కంట్రీగా ఉన్నట్టున్నారు. వాళ్ళు ఇంకొక ప్లాన్ ఇచ్చేస్తారు. నేను తల్లే లేకుంటే నీకు ఫ్రీడమ్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆ రకంగా మోటివ్ చేశారు. అండ్ వాళ్ళ మోటివ్ వెనకాల ఇంకో రీజన్ ఉంది. అంటే డబ్బు కాజేద్దామన్న ఆలోచన. అడిగారు ఆమెని, 13 ఏళ్ల పాపని అడిగినప్పుడు ఇంట్లో ఇంత నగలు ఉన్నాయి, ఇంత డబ్బు ఉందని చెప్పేసి వాళ్ళిద్దరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఎలాగో ఆ డబ్బులు తీసుకొని లైఫ్ సెట్ అయిపోద్ది, మీ తల్లిని చంపేద్దామన్న ఒక ఐడియా ఇచ్చేసారు. సో ఆ పాప కూడా కంప్లీట్ గా వాళ్ళకు సరెండర్ అయిపోయి యాక్సెప్ట్ చేసేసింది. సో ఈ నేపథ్యంలో ఒక ప్లాన్ కూడా వేశారు. ఆమెకు ఆ తల్లి ఎవరైతే ఉన్నారో రాజలక్ష్మి కౌర్ అనే మహిళకు ఫుడ్ లో మత్తు మంది ఇచ్చేసి పడుకోబెట్టేశారు. ఆ తర్వాత ఆమె నిద్రమత్తులో ఉండడంతో చంపేయడం జరిగింది ఆ పాప. ఆ తర్వాత ఒక డ్రామా క్రియేట్ చేసింది ఆమె. నా తల్లికి ఈ విధంగా అయిందని చెప్పేసి బోర్న ఏడుస్తూ రోడ్డు పైకి వచ్చి గట్టిగా కేకలు వేసింది. ఏం జరిగిందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వీధుల్లోకి వచ్చేసి ఆ ఇంట్లోకి వెళ్ళేసరికి ఆమె నిర్జీవంగా పడిపోయింది. సో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే డాక్టర్లు కూడా చనిపోయిందని చెప్పేస్తారు. అయితే పాప ఇది హార్ట్ అటాక్ వచ్చేసింది, అంతకు ముందు కూడా మా అమ్మకి ఈ విధంగా చాలా సార్లు జరిగిందని చెప్పింది. ఈవెన్ ఆమె బంధువులు కూడా అవును ఈమెకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయితే ఇదంతా కూడా హార్ట్ అటాక్ వచ్చింది, అందుకే చనిపోయిందని చెప్పేసి వాళ్ళు కూడా భావించేశారు. సో అప్పుడు ఆ పాప మీద కూడా ఎవరికి కూడా డౌట్స్ అయితే రాలేదు. 13 ఏళ్ల పాప చంపే ప్రయత్నం చేస్తుందా అని చెప్పేసి ఆ సెన్స్ లో ఆలోచించడం కూడా వాళ్ళు ఎవరు కూడా చేయలేదు. ఇది హార్ట్ అటాక్ తో ఆమె చనిపోయిందని చెప్పేసి భావించేశారు. ఆ తర్వాత అంత్యక్రియలు కూడా ముగిసిపోయాయి. ఆ తర్వాత ఈ పాప ఎవరైతే ఉన్నారో 13 ఏళ్ల పాపని తన తల్లి రాజలక్ష్మి కౌర్ సోదరుడు ఈమెని చేరదీయడం జరిగింది. అంటే తన ఇంట్లోకే వచ్చేసాడు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని. ఇక పాపకి ఎవరు లేరు కదా, నేనే చూసుకుంటానని చెప్పేసి ఆయన చేరదీయడం జరిగింది. అయితే అప్పుడు వాళ్ళ సోదరికి కాస్త డౌట్ వచ్చేసింది. ఈ పాప వ్యవహార శైలి అంటే కంప్లీట్ గా ఫోన్ లో మాట్లాడడం, విచిత్రంగా బిహేవ్ చేయడం, తన తల్లి చనిపోయిందన్న బాధ కూడా ఆమెకు లేకపోవడం, ఈ రకంగా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ వాళ్ళ సోదరుడికి అయితే కాస్త డౌట్ వచ్చేసింది. ఈ పాప ఏదో తేడాగా ఉంది, ఒకసారి చూద్దామని చెప్పేసి కాస్త డీప్ గా వెళ్ళి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు ఆమె ఫోన్ ఆయనకు దొరికింది. ఆ ఫోన్ లో కంప్లీట్ గా ఆమె సోషల్ మీడియా లో ఆమె స్టార్టింగ్ ఇవన్నీ చూస్తే ఆయన బిత్తరపోయాడని చెప్పుకోవాలి. ఏంటి 13 ఏళ్ల పాప తన తల్లి చావు కారణమైందా, తన తల్లిని చంపేందుకు కుట్ర పన్నిందా అంటే వీళ్ళ ప్లాన్ అంతా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేస్తూ ప్లాన్ చేసుకున్నారు కదా, మొత్తం కూడా అతను చదివేసి మొత్తం షాక్ కి గురైపోయాడు. సో వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ ఇచ్చారు. ఇదిగో చాటింగ్ నాకు దొరికింది, ఆమె కూతురే పెంచుకున్న కూతురే తన తల్లిని చంపేసిందని చెప్పేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు
ఆ ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నారు. వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ తర్వాత ఈ పాపను కూడా కంట్రోల్లోకి తీసుకొని ఆమెను కూడా ఎంక్వైరీ చేసినప్పుడు ఆమె కూడా ఒప్పేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అంతా కూడా ఈ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. అంటే ఒక 13 ఏళ్ల పాప తనని చేరదీశారని, చెత్త కుప్పలో దొరికిందని, పెంచుకుందని చెప్పేసి కనీసం జాలి కూడా లేకుండా తన తల్లినే చంపేసింది. సో కంప్లీట్ గా దేశం మొత్తం కూడా షాక్ అయిపోయిందని చెప్పారు. ఎవరికి కూడా డౌట్ రాలేదు ఒక 13 ఏళ్ల పాప ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి. అంటే దీనిపైన కొంతమంది నిపుణులు ఏ విధంగా చెప్తున్నారంటే, ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ నిర్బంధాన్ని, పేరెంట్స్ కంట్రోల్ ని యాక్సెప్ట్ చేయట్లేదు. వాళ్ళు స్వతంత్రంగా బతకాలనుకుంటున్నారు. వాళ్ళ ఆలోచనల్ని పరంగానే బతకాలనుకుంటున్నారు. సో వీటికి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అది పేరెంట్స్ అయినా సరే వాళ్ళని యాక్సెప్ట్ చేసే పొజిషన్ లో లేరని చెప్పేసి కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. సో ఈ రకంగానే ఇప్పుడు దీనిపైన దేశవ్యాప్తం కూడా చర్చ జరుగుతుంది. అంటే దీనిపైన కొన్ని రకాల సినిమాలు కూడా వచ్చాయి. మనం ఆర్ఫన్ అనే ఒక సినిమా హాలీవుడ్ లో వచ్చింది. అండ్ దత్తత తీసుకుంటారు ఒక పాపని. సో ఆ పాప అందులో ఒక రీజన్ వేరు. తన హింసాత్మక చర్యల ద్వారా తన దత్తత కుటుంబాన్ని ఒక ప్రాబ్లం లోకి పడేస్తుంది. వాళ్ళ చావుకు కారణమయ్యే విధంగా ఆమె వ్యవహారశాల అయితే ఉంటుంది. అక్కడ ఆమెకున్న మానసిక రుగ్మతల కారణం. ఇక్కడ కంప్లీట్ గా తన తల్లి నిర్బంధాన్ని యాక్సెప్ట్ చేయలేక ఈమె చంపేయడం జరిగింది. సో కాస్త సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. సో ఒక రకంగా తెలుగులో కూడా ఒక సినిమా వచ్చింది, ఊయల అనే సినిమా. శ్రీకాంత్, రమ్యకృష్ణ హీరోయిన్లుగా చేసిన సినిమా. అందులో వాళ్ళిద్దరికి కవల పిల్లలు పుట్టినప్పుడు పెంచే స్తోమత వాళ్ళకు ఉండకపోవడంతో ఒక డబ్బున్న వ్యక్తికి వాళ్ళ పిల్లల కోసం, పిల్లలు లేరు, వాళ్ళ పిల్లల కోసం చూస్తున్నారు, అప్పుడు అడాప్ట్ ఇచ్చేస్తారు. సో అప్పుడు ఆ సినిమాలో దీనికి భిన్నంగా ఉంటుంది. అంటే పాపని వీళ్ళు బాగా చూసుకుంటారా లేదా అన్న డౌట్స్ ఈ సొంత తండ్రికి వచ్చేస్తాయి. ఒకవేళ వీళ్ళకి మళ్ళీ ఫ్యూచర్ లో పిల్లలు పుడితే నా పాపని వాళ్ళని ప్రేమగా చూసినంత ప్రేమగా వీళ్ళు చూస్తారా అన్న డౌట్స్ రావడంతో వీళ్ళు ప్రెషర్ పెట్టేస్తారు, నా పాపని ఇవ్వండి అని చెప్పేసి. అక్కడ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఆ పాప పైన కంప్లీట్ గా, దత్తత తీసుకున్న పాప పైన కంప్లీట్ గా ప్రేమ చూపిస్తారు. కాకపోతే తండ్రికి డౌట్ వచ్చేస్తుంది, తల్లిదండ్రులు మళ్ళీ ఫ్యూచర్ లో పిల్లల్ని ఇబ్బంది పెట్టచ్చేమో, వాళ్ళకి పిల్లలు పుడితే అని చెప్పేసి ఆ రకమైన డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏ విధంగా మారిపోయిందంటే, తల్లి కంప్లీట్ గా ప్రేమ చూపించినప్పటికీ కూతురు రివర్స్ లో తన తల్లి నిర్బంధాన్ని, ఆ ప్రేమను యాక్సెప్ట్ చేయలేక ఈ విధంగా చంపేయడానికి అయితే ప్లాన్ చేసింది. సో ఈ రకంగా సమాజం మారిపోతుంది. జనరేషన్స్ పిల్లలు, ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలు ఈ రకంగా మారిపోతున్నారు. దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అభిప్రాయాలు అయితే వెలువరించడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇప్పుడైతే వాళ్ళని కంట్రోల్లోకి తీసుకున్నారు. రేపటి రోజు వాళ్ళపైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని కూడా ఎలాగో చర్యలు తీసుకుంటారు. సో ఏదేమైనా దీనిపైన, ఇటువంటి ఘటనల పైన విస్తృత స్థాయిలో చర్చలు జరగాలి, సమాజంలో మార్పులు రావాలి. పిల్లల జనరేషన్స్ ఈ రకంగా మారిపోవడం ఇబ్బందులకైతే గురి చేస్తుంది. సో ఇది మరి ఈ సంఘటనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్.